నానా మనం గెలిచేసాం. అన్నయ్య మనం గెలిచేసాం. బావగారు మనం గెలిచేసాం. నానా నువ్వు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా గెలిచేసావు. నేనా? అవును బావగారు, మీరే ఊరి బాగు కోసం మీరు చేసిన ఉపకారానికి ఈ పట్టం కట్టారు. దశరథరామయ్య గారు, 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 దశరథరామయ్య గారు. మన మాజీ ప్రెసిడెంట్ శ్రీ సత్యమూర్తి గారిని శ్రీ దశరథరామయ్య గారి మెడలో పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాం. మీ అందరికి నా నమస్కారం. జెండాకర్ర లాంటి ఈ పంచాయతీకి జాతీయ జెండాల 25 సంవత్సరాలు ఎగిరాను. మరి ఇప్పుడు గోసుగుడ్డ ఎగరేసి మురిసిపోతున్నారు. ఒకప్పుడు నా చెప్పులు మోసేవాడు, ఇప్పుడు నా కుర్చీలోనే కూర్చున్నాడు. అటువంటి వాడు మెడలో నేను దండ వేస్తే గంగిగోవు మెళ్ళలో గాడిద దండేసినట్టు ఉంటుంది. దండేయడానికి వీలేదు. నీకంటే ఒళ్ళొంచి పనిచేసే కూలోడు దండతే ఎక్కువ సంతోషిస్తాడు మా అన్న. రండిరా. మన దేశం మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ, మన దేశం జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్ర, మన దేశం మహాత్మా గాంధీ. రోజు నువ్వు మాట్లాడే భాషలోనే మాట్లాడినా. మాట్లాడొచ్చా? మాట్లాడచ్చు. నేను అందరికీ ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, నేను అన్నం తింటున్నాను, మీరు కూడా అన్నం తింటున్నారు. నేను పెసలు పండిస్తున్నాను, ఇదిగో ఆయన గారేమో నువ్వులు పండిస్తున్నారు, ఇదిగో ఈయన గారేమో అల్లం పండిస్తున్నారు, మరి ఆయన గారు ఉల్లిపాయలు పండిస్తున్నారు. ఇవన్నీ కలిపితే ఏమవుద్ది? పెసరట్టు అవుద్ది. వీటన్నిటికంటే ముందు మనం బాగా ఆలోచించుకోవాల్సింది దాని గురించి. దేని గురించి? పురుగులు. పురుగుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఆకు పురుగులు, తోక పురుగులు, చీడ పురుగులు, పెంట పురుగులు. ఈ పురుగుల సీచేంటి అయ్యా? మన దేశం మహాత్మా గాంధీ గారు మా నాన్న చెప్పింది మీకు అర్థం కాలేదు అనుకుంటాను. పురుగులంటే ఏంటి? పచ్చగా ఉన్న వాటిని నాశనం చేసేవి. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనుకోవడం, కుల మత జాతి రాజకీయ అరాచకాన్ని పురుగులు అంటున్నారు. వీటి నుంచి బయటపడి మనందరం కలిసికట్టుగా బతకాలంటున్నాడు మా నాన్న. ఏంట్రా కత్తి గరుగ్గా తగులుతుంది? పవర్ పోయింది కదండి. ఎవరికి? కత్తి లాంటి మీకండి. ఏమన్నా? మీలాంటి కత్తికండి. రే తలుపులో నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా, నన్ను లుక్ ఏమంటావా? అమ్మవుతూ ఇప్పటికే నీ లుక్కాలో 33 సంబంధాలు క్యాన్సిల్ అయిపోయినాయి. నేనే లుక్ వేసుకుంటా. నా గడ్డారా? మర్చిపోయానండి. సాయంత్రం వచ్చి పూర్తి చేస్తాను. అప్పటిదాకా ఈ సంప్రస్ రే సాయంత్రం దాకా ఇలాగే ఉండాలా? ఉండక మీకు చేసే పని మాత్రం ఏముందండి? ఉన్న ప్రెసిడెంట్ గిరి కూడా పోయింది కదా. మీకు అంతగా ఓపిక లేకపోతే మీరే చేసుకోండి. మొండికెత్తని జపాన్ నుంచి గవర్నమెంట్ ఆర్డర్ వచ్చిందా? ఎస్ మేడం. డీసీఎం పేట వాళ్ళకి 5 lakhs డీడీ పంపించారా? నా ఢిల్లీ వెళ్ళే ప్రోగ్రామ్ ఏమైంది? ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది మేడం. సాయంత్రం 6 గంటల ఫ్లైట్ లో వెళ్ళాలి. రేపు మార్నింగ్ 10 గంటలకి ప్రియా ఫెర్టిలైజర్స్ పని మీద మినిస్టర్ గారితో మాట్లాడాలి. ప్రియా ఎక్కడ? ప్రియా మమ్మీ కమ్. అయ్యో చిక్కు బుక్కు రైలే అదిరెను దీని స్టైలే, చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబులే. రై ఈ పాపల రిలేషన్ ఏంట్రా? అమ్మా కూతుళ్ళు అనుకుంటారా? రాజు కానీ రోషాలు రా. ఇందులో పెద్ద పాప ఎవరా? వెనకున్నావిడే పెద్దది. విన్నవా జోకు? నేను నీకన్నా పెద్ద. దిక్కులు చూడకుండా ఇది ఓకే అంటే గుబులే. ఇప్పుడు అర్థమైందా ఎవరు పెద్దని? పెద్ద పాప కాదురా, పెద్ద పులిని. చర్మం చీరేస్తాను, జాగ్రత్త. బాబోయ్, అబ్బా అన్నయ్య ఇక్కడ కాదు, జిప్పు పెట్టు. ఏం కంగారు పడకు బ్రదర్, పట్టం వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నయ్య డబ్బులు ఎక్కడ పెడతాడు. ఓహో వెళతాం అమ్మా.
గుడ్ నైట్ మేడం. వెళ్ళొస్తావమ్మా. వస్తాం.